ఒక రోగం వస్తే దాన్ని తగ్గించడానికి మందు కావాలి. కామన్ మ్యాన్ దగ్గర నుంచి అందరూ మాట్లాడే మాట ఏంటంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఒక జబ్బు వచ్చింది, ఓ బిళ్ళవండి తగ్గుతుంది. ఇది ఒక అలోపతికే కాదు, ఆయుర్వేదిక్ వెళ్ళండి, హోమియోకి వెళ్ళండి, లేదా ఇతర అనేక వైద్యాలకు మీరు వెళ్తే ఏదో ఒక పిల్లు కావాలి, ఒక మ్యాజిక్ ఉండే ఒక గుళికోటి కావాలి వీళ్ళకి. సో సమస్య అక్కడ వస్తుంది. ఇప్పుడు మీరు గమనించండి జాగ్రత్తగా, ఒక్కొక్క జబ్బుని మనం కనుక తీసుకుంటే డయాబెటీస్ కానీ, ఒబెసిటీ కానీ, ఒబెసిటీ కూడా జబ్బే కదా, ఒబెసిటీ, డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ, ఇలాంటివి మీరు చూసుకుంటే జాగ్రత్తగా గమనించండి. మందు కనిపెడుతున్నారు అన్ని విధానాల్లో. నేను ఒక అలోపతి చెప్పట్లేదు, ఆయుర్వేదికైనా దేనికైనా మందు ఇస్తున్నారు కదా. మందు ఇస్తే తగ్గుతాయిందా మీరు చెప్పండి? మందు దేనికి ఇవ్వాలి? ఒకవేళ మందు కనిపెడితే ఇవాళ ఇప్పుడు మోషన్స్ అవుతున్నాయి, అవి ఆగాలి, ఓ మందు కనిపెట్టారు, టక్కున ఇమ్మీడియట్గా ఆపుతుంది, తాత్కాలిక ప్రయోజనం. ఓ తలనొప్పి వచ్చింది, ఓ బిళ్ళ కనిపెట్టారు, అంతవరకే. ఓ పెయిన్ వచ్చింది, అదిగో పెయిన్ వస్తే ఆగటానికి, తాత్కాలికంగా పనిచేయడానికి ఒక ట్యాబ్లెట్, ఇన్స్టెంట్గా ఆపటానికి, ఏదో ఇన్స్టెంట్గా ఇబ్బంది పడకుండా కాపాడటానికి. అట్లానే జ్వరానికి ఒక పారాసెటమాల్ కనిపెట్టారు. సో అది తాత్కాలికంగా వేడి ఆపుతుంది. జ్వరం అరిసికి పెట్టి తగ్గించలేదు, వేరే విషయం, అది శరీరమే తగ్గించుకుంటుంది. మనందరం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, అసలు ఈ జబ్బులన్నింటిలో తగ్గటానికి మీరు లెక్కేసుకోండి, ఏది తగ్గించినా అది తగ్గించేది శరీరం మాత్రమే. శరీరం అంటే మన ఒంట్లో ఉండే ఇమ్యూనిటీ మాత్రమే ఒక రోగాన్ని తగ్గిస్తుంది. ఉదాహరణ జ్వరమే తీసుకోండి, మనకు జ్వరం వస్తే అది ఒక ఇమ్యూనిటీ రెస్పాన్స్. మన శరీరంలో ఉండే ఇబ్బంది మీద మన ఇమ్యూనిటీ ఫైట్ చేసే విధానంలో జ్వరం వస్తుంది. సరే, జ్వరం వస్తే బాగానే ఉంది, కానీ జ్వరంతో పాటు వచ్చే వేడి అనే లక్షణం మన ఇబ్బంది పెడుతుంది, ఆ నీరసం కానీ ఇతరత్ర కానీ. దాన్ని కౌంటర్ చేయడం కోసం మన వాళ్ళు డ్రగ్ ఇస్తారు, మన పారాసెటమాల్, యాంటీబయాటిక్స్ ఇస్తారు. అదేం జరుగుతుంది ఇస్తే, వేడి, జ్వరం తాలూకు లక్షణమైన వేడి అనే ఒక లక్షణం ఒక 5-6 గంటల పాటు ఆపగలుగుతుంది ఆ మెడిసిన్. 5-6 గంటల తర్వాత మందు అయిపోతే మళ్ళీ వేడి పెరుగుతుంది, జ్వరం తగ్గదు. గుర్తుపెట్టుకోండి, మీరు అరిసికి పెట్టిన జ్వరం తగ్గాలంటే 5-6 రోజులు పడుతుంది, పట్టాల్సింది 4-5 రోజులు, పోనీ ఫర్ దట్ మ్యాటర్ ఎవరి ఇమ్యూనిటీని బట్టి వాళ్ళకి. అంటే దీని మీనింగ్ ఏంటి? డాక్టర్ గారు కూడా కోర్సు 4 రోజులకు 5 రోజులకి ఇస్తారు. బిళ్ళగా ఎందుకు పోదు? అదే మోషన్స్ వస్తాయంటే మోషన్స్ ఆటం ఒక ట్యాబ్లెట్ ఇస్తే పోతుంది, తలనొప్పి వస్తే తలనొప్పి ఒక ట్యాబ్లెట్తో కూడా పోతుంది. అంటే ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది, డయాబెటీస్ అనే మహమ్మారిని తీసుకుంటే ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉండే ప్రతి ఇంటికి ఒకళ్ళు ఉన్నారని లెక్కేసుకోవచ్చు మనం. అలా తీసుకుంటే ఏమిస్తున్నారు? డయాబెటీస్కి ఒక మందు బిళ్ళ ఇస్తున్నారు. దేనికి ఇస్తున్నారు? బ్లడ్ షుగర్ని తాత్కాలికంగా కంట్రోల్ చేయడం కోసం ఇస్తున్నారు. మళ్ళీ ఏం పర్మనెంట్ కదండి, కాసేపు కంట్రోల్ చేయడానికి. కానీ నీకు వచ్చిన సమస్య ఏంటి? డయాబెటీస్. డయాబెటీస్ తాలూకు లక్షణం రక్తంలో నీకు షుగర్ కనిపించడం, అంతే. నిజానికి డయాబెటీస్ వేరు, బ్లడ్ షుగర్ వేరు. మనం దేనికి వైద్యం చేస్తున్నాం? అది బీపీ అయినా, థైరాయిడ్ అయినా, ఇంకోటి ఏం చేస్తున్నాం? తాత్కాలికంగా చేస్తున్నాం. దానికోసం ఏమవుతుంది? చచ్చే వరకు మందులు వాడాల్సి వస్తుంది. సో ఇది వచ్చిన కర్మే ఇది. ఇప్పుడు ఉదాహరణ గ్యాసే తీసుకోండి, మా తాత దగ్గర నుంచి వేసుకున్నాడు, ఇప్పుడు వేసుకుంటూనే ఉన్నారు. ఏంటి సొల్యూషను? వైద్యం అంటే అది మళ్ళీ తిరిగి రాకుండా చేయటం కదా. అసలు ఆ మూల కారణం నరికట్టాలి కదా. అంటే గ్యాస్ వచ్చింది, ఎందుకు వచ్చింది? ఏదో ఒక ఇష్యూ ఉండి వచ్చింది. ఆ ఇష్యూని సెట్ చేస్తే ట్యాబ్లెట్ అవసరం లేదు కదా. షుగర్ వాల్యూ నీకు ఎందుకు అంత ఎక్కువ చూపిస్తుంది? ఒక ఇష్యూ, ఒక రూట్ కాజ్ వలన వచ్చింది. ఆ రూట్ కాజ్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, దాన్ని సరిచేస్తే అసలు ట్యాబ్లెట్ వేసిన పని లేదు కదా. ట్యాబ్లెట్ పెంట కుప్పలు పారేసిన పని అయిపోతుంది కదా. అట్లానే మీరు బీపీ తీసుకోండి, థైరాయిడ్ తీసుకోండి, చచ్చే వరకు ఇవ్వటం ఏంటండి? నాన్ సెన్స్ ఇదంతా. ఒక వ్యక్తికి ఒక సమస్య వస్తే తాత్కాలికంగా ఉండాలి, కానీ మీరు శాశ్వతం ఏంటి? ఉదాహరణకు మనకే కాలుకు దెబ్బ తగిలింది అనుకోండి, జీవితాంతం కుంటాలంటే ఎంత దరిద్రం అండి చెప్పండి. చెప్పండి, మీ కాలు దెబ్బ తగిలింది, కుదరదు, మీరు జీవితాంతం ఇలా కుంటాల్సింది ఏంటి? అంటే కాలుకు దెబ్బ తగలడం అంత నేరమా? ఒక డయాబెటీస్ రావటం అనేది అంత భయంకరమైన నేరమా? ఏదో ఫుడ్ అదుపు తప్పి, మీ దిక్కుమాల గైడెన్స్లో తిన్న ఫుడ్ పిరపటిని పాటించి తిన్న ఫుడ్ అదుపు తప్పటం వలన లైఫ్ స్టైల్ డిసీజ్ వచ్చి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణంగా షుగర్ వచ్చిందనుకోండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తీసేస్తే వెళ్ళిపోద్ది కదా సింపుల్గా. 6 ఏళ్ల క్రితం చేసిన వాళ్ళు 6 ఏళ్ల నుంచి, 5 ఏళ్ల నుంచి, 4 ఏళ్ల నుంచి, 3 ఏళ్ల నుంచి, 3 నెలల క్రితం వరకు చేసిన లక్షల మంది, మిలియన్ల మంది షుగర్ పోవటం ప్రశాంతంగా బ్రహ్మాండంగా ఉన్నారు కదా. మార్గం వాళ్ళకి తెలిసింది కదా. మరి ఒక్క మందు బిళ్ళ లేకుండా సింపుల్గా ఆహారం తగ్గుతాయంటే అంటే ఎక్కడ తప్పు వస్తుంది? ఒక పిల్లు అమ్మాలి, ఏ విధంగా ఉన్నా సరే. నేను ఫర్ దట్ మ్యాటర్ నేను ఎవరిని సమర్థించను. ఎందుకు ఆలోచన వస్తుంది? అసలు ఆ కోణం, డైరెక్షనే తప్పు. అసలు ఆలోచన విధానం ఒక జబ్బురాగా నా దీన్ని ముందు కనిపెట్టాలి. ముందు కనిపెట్టవేంటి? నాన్ సెన్స్ ప్రతిదానికి. ఆ మూలం సరి చేయండి. మూలం సరి చేస్తే చిన్నటికి మందులు ఉంటాయి, ఏదో ఇవాళ రేపటికి ఉండాలి తప్ప శాశ్వతంగా మందులేంటి? కొలెస్ట్రాల్ తగ్గించడానికి మళ్ళీ స్టాటిన్లు అంటారు, అది చేసే పనులు ఏంటి?
అది చేసే పనులు న్యాచురల్గా ప్రకృతిలో ఉండే బోచ్చడి చేస్తాయి. అది చేసే పని అంతెందుకు, మన డైట్తో స్టాటిన్తో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో, ఒక 10 సంవత్సరాల కాలంలో స్టాటిన్లు మీరు భయంకరంగా ఇచ్చి ఆస్పిరిన్లు ఇచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారో ఆ రిజల్ట్ నెలలోపు వస్తుంది మన డైట్లో. మీరేమి సాధిద్దాం అనుకుంటున్నారు దాని గురించి. ఎందుకు కనిపెట్టాలి మీరు అసలు మందు? ఆ జబ్బు వచ్చే మార్గాన్ని తీసేయాలి కదా. పోనీ మందు కనిపెడితే ఎలా కనిపెట్టాలి? ఎస్, మందు కనిపెట్టాలి. నిప్పు ఆగటానికి మందు కనిపెట్టాలి. మరి నిప్పు తక్షణం ఆపేది అదే కదా, అది కనిపెట్టాలి. అట్లా ఇంకోటి ఏదైనా సరే మోషన్ సాగటానికి తక్షణం ఆగాలి, ఓ మందు కనిపెట్టాలి. ఏదో తాత్కాలిక ప్రయోజనం. అంతేగాని మీరు మోషన్ వచ్చే పరిస్థితిని చక్కదిద్ది చేసినప్పుడు రాదు కదా, దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి. అది రాకుండా ఇక్కడే అన్ని వ్యవస్థలు ఫెయిల్ అయినాయని నేను చెప్పక తప్పదు. చూడండి, ప్రతి దానికి అంతే, ముందు కనిపెడతాం లేదా వ్యాక్సిన్ కనిపెడతాం. కరోనాలో అయితే మరీ దారుణం. కరోనాలో వచ్చింది లంగ్ ఇన్ఫెక్షన్. అసలు లంగ్ ఇన్ఫెక్షన్కి మందు కనిపెట్టడం కూడా చూడాలి. ఎందుకంటే మందు అమ్మితే జబ్బున్నాడే వేసుకుంటాడు. అదే వ్యాక్సిన్ కనిపెడితే జబ్బు లేనాడితో సహా అమ్మేయచ్చు. ఇది అమ్మేయటం ఇదే గోల. మందుల కంపెనీలు అమ్మేయటం, కోట్లు ఉండే ప్రాఫిట్ని ఇంకా 100 కోట్లకి ఇంకా కోటాను కోట్లకు పెంచుకోవటం. జనం చేస్తే సచ్చారు. ఒక జబ్బుకు మందు తయారు చేసామంటే ఆ జబ్బు తగ్గించాలి, కానీ ఆ జబ్బు తగ్గించకపోగా ఇంకా కొత్త రోగాలు తెచ్చిపెట్టే మందులు వస్తున్నాయి. ఏంటి, ఏం సైన్స్ అండి అసలు? ఎలా సిగ్గు లేకుండా మోడర్న్ సైన్స్ అని, నోబెల్ బహుమతులని ఏదో సాధించామని ఎలా చెప్పుకుంటాం అసలు? బీపీని మీరు కంట్రోల్ చేయడానికి తయారు చేసిన ప్రతి మందు బిళ్ళ కిడ్నీని కొల్లబొడుస్తుంది. కర్మగా ఏదో నొప్పి వస్తే నొప్పులు తగ్గించడానికి వేసిన ప్రతి బిళ్ళ కిడ్నీని పాడు చేస్తుంది. షుగర్కి మీరు దీర్ఘకాలం వచ్చే మందుల బాగా షుగర్ అలా నిలబట్టిపోవడం కారణం చేత గుండె జబ్బుల దగ్గర నుంచి డయాలసిస్ల దగ్గర నుంచి డయాబెటిక్ నెఫ్రోపతిలు, న్యూరోపతిలు, రెటినోపతిలు అన్నీ వచ్చి సర్వనాశనం అవుతాయి కదా. మీరు మందులో పట్టే కదా. డయాబెటీస్ని పోగొడితే ఆ కర్మ లేదు కదా. అసలు డయాబెటీస్ని రాగానే దాని మూల కారణమైన ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మీరు చికిత్సలో భాగంగా మీరు తీసుకుంటే ఈ ప్రపంచంలో ఒకరికి డయాబెటీస్ మందు వాడాల్సిన పని లేదు కదా. అలా చేస్తే డయాబెటిక్ రెటినోపతి రాదు, నెఫ్రోపతి రాదు, దాని తాలూకు ఇతర 100 అవలక్షణాలు కూడా రావు కదా. బీపీని ఎందుకు వచ్చిందో మూల కారణం కనుక మూల కారణం తగ్గిస్తే కిడ్నీలు పోవు కదా, సడన్ డెత్లు ఉండవు కదా. స్ట్రోక్స్ దగ్గర నుంచి వాళ్ళు ఎందుకు వస్తున్నాయి? కార్డియాలజిస్టులు ఏం చెప్తున్నారు? కార్డియాక్ జబ్బుల కారణం, ప్రధాన కారణాల్లో 100కి 99% బీపీ, డయాబెటీస్, ఉపశమనం అంటున్నారు. ఏది మరి మందులే? అట్లనే ఇంకో మాయాజాలం. ఇన్నిటి మందులు కనిపెడతారు, ఊబకాయంలో మందులు ఎందుకు కనిపెట్టరు మీరు? లావ్ ఉందండి, లావ్ ఒక రుగ్మత, బీపీ ఒక రుగ్మత, అలానే థైరాయిడ్, పీసీఓడి అన్ని రుగ్మతలేగా. షుగర్ దగ్గర నుంచి వీటన్నిటి మందులు కనిపెడుతున్నారుగా. మరి ఒబెసిటీ కూడా రుగ్మతేగా. మరి ఈ రుగ్మత కూడా మీరు మందు కనిపెట్టాలిగా. ఎందుకు కనిపెట్టరు? కనిపెడితే సింపుల్, ప్రజలు కూడా అర్థం చేసుకోండి, ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఇక్కడ మందు కనిపెడితే షుగర్ ఉంది, ఓ మందు వేయగానే బ్లడ్ షుగర్ తగ్గుతుంది, బ్లడ్లో వచ్చి మాయమవుతుంది, డయాబెటీస్ పెరుగుతుంది, బ్లడ్ షుగర్ తగ్గుతుంది, మిమ్మల్ని మోసం చేయడానికి కుదురుతుంది తాత్కాలికంగా. కానీ ఒబెసిటీలో అట్లా కుదరదు కదా. మీకు 1 కిలో తగ్గి చూపించాలి, మీ షర్టో జాకెట్టో లేకపోతే ప్యాంటో లూజ్ చేసి చూపించాలి, మరి అది కుదరదుగా. అక్కడ మోసం చేయడం కుదరదు కదా. మోసం చేయడానికి కుదరదు కాబట్టి ప్రపంచంలో ప్రతి మనిషికి ఉన్న సమస్య ఒబెసిటీకి మాత్రం మందు కనిపెట్టాం. అయితే ఇప్పుడు కొంతమంది మహానుభావులు బయలుదేరారు. ఒబెసిటీకి వస్తే మందు అంట, మెట్ఫార్మిన్ అంటే ఈ మహానుభావులు కనిపెట్టి వీళ్ళ యూట్యూబ్ హిట్స్ కోసం, వీళ్ళ హాస్పిటల్కి జనాలు రావడం కోసం ప్రజల్ని ఎంత అశాస్త్రీయంగా పక్కదోవ పట్టిస్తున్నారంటే అంత పక్కదోవ. ఇది నమ్మి డయాబెటీస్ వచ్చిన వాళ్ళే ఇన్సులిన్ వేసుకుంటాం లేకపోతే మెట్ఫార్మిన్ తీసుకోవడం ఘోరం అనుకుంటే, ఒబేసిటీకి ఇది వాడమంటున్నారు, మెట్ఫార్మిన్ వాడమనే వాళ్ళ ఘోరాది ఘోరమైన నేరం వాళ్ళ చరిత్ర కూడా క్షమించదు. అది అసలు ఎంత అశాస్త్రీయం, అన్సైంటిఫిక్. వీళ్ళు చూపించేదంటే ఏదో పేపర్లు చూపిస్తారు, పెంట పేపర్లు, ఆర్సిటీ పేపర్లలో చూపిస్తారు. ఏంటి ఆ పేపర్లో ఏముండదు, ఈ ఎలుకలో లేకపోతే చుంచులో లేకపోతే ఇంతమంది స్టడీ గ్రూపులో ఇంత ఎఫికసీ వచ్చింది, అంత ఎఫికసీ వచ్చిందని చెబుతారు. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఒక్క పేపర్ కూడా ఇదిగో ఇది వేసుకుంటే ఈ వారంలో మీ జబ్బు తగ్గిపోద్ది, మళ్ళీ మందు బిళ్ళ వాడాల్సిన పని లేదు, ఒక్కటి వాళ్ళ జన్మకు ఒక్కటి చెప్పరు. అసలు అలాంటి పేపర్లే ఉండవు. ఒకవేళ అలాంటి పేపర్ ఉందంటే తొక్కవతలు పారేస్తారు దాన్ని, ఈ ముఠా అంతా కలిపి తొక్కవతలు పారేస్తారు. అర్థమైందండి? సో ఏదొచ్చినా సరే, ఇప్పుడు మన డైట్ ఉంది, నిజానికి ఆశ్చర్యపోవాలి. ఇదేంటి అసలు టైప్ 1 తగ్గటం ఏంటి? ఎంత లావు క్రానిక్ సోరియాసిస్లో 20 రోజుల్లో 15 రోజుల్లో 20 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి ఉన్న కుళ్ళిపోయినట్టుండే సోరియాసిస్లు ఎలా రివర్స్ అవుతున్నాయి? సోరియాటిక్ ఆర్థరైటిస్ ఎలా తగ్గుతున్నాయి? ఎస్ఎల్ఈలు ఎలా తగ్గుతున్నాయి? సీపెప్టైడ్లు ఎలా రికవర్ అవుతున్నాయి? అసలు టైప్ 2 పక్కనటండి. టైప్ 2 ఎంత అవలేలుగా తగ్గుతున్నాయి? క్యాన్సర్లు ఎంత అవలేలుగా తగ్గుతున్నాయి? ఇదంతా చూసిన తర్వాత ఏం చేయాలి? నిజానికి ఎవరైనా సరే, అరే ఇది ఎలా విచిత్రం జరిగిందని ముందుకు రావాలి. అంతా యాక్టింగ్, ఎక్కడ ఎవరూ రావు. ఇదేంటి చూడనట్టు, సమాజంలో ఇలాంటివి లేనట్టు, మేమిచ్చే మందులే సైన్స్ అన్నట్టు. నిజంగా పిటి గుల్ల చేసి చంపేస్తున్నారు. ఒకటి గుండె జబ్బు వస్తుంది, ఆడికి వచ్చేది కాల్షియం డిపాజిట్ల వలన వాళ్ళే చెబుతారు కాల్షియం ప్లేక్స్ వలన వచ్చిందని.
కానీ ఆ స్టంట్ వేసి అది క్లియర్ చేస్తారు కదా, అయిపోయింది కదా. కానీ మళ్ళీ ఏం చేస్తారు, సచ్చే వరకు మందులు ఇస్తారు. ఏంటి సచ్చే వరకు 4-5 మందులు, ఆ యాస్పిరిన్లు, ఆ వేకోస్ప్రిన్లు, లేకపోతే అట్రోస్టాటిన్లు, ఈ పెంట మందులని కొడతారు. కొట్టినాక ఏం జరుగుతుంది, 3-4 ఏళ్ళకి మళ్ళీ స్టంట్ వేసే పరిస్థితి వస్తుంది, లేదా బైపాస్ చేస్తారు. ఓసారి బైపాస్ చేసినప్పుడు కూడా ఈ మందులు వాడుతూ ఉంటాడు, మళ్ళీ వస్తుంది. మరి ఆ రోజు నువ్వు ఏమి చెప్పి మందులు ఇచ్చావు, ఇది కనుకేసుకుంటే జీవితంలో రాదన్నావు కదా, మరి మళ్ళీ తిరిగి ఎందుకు వస్తాయింది నీ మందులతో, మళ్ళీ ఎందుకు వాడు బైపాస్కో లేకపోతే స్టంట్కో వచ్చాడు రెండోసారి అంటే నీ మందులేం పని చేయలేదు కదా. తలనొప్పికి మందు ఇవ్వరా అంటే మోషన్ సాగడానికి మందులు ఇచ్చినట్టు ఉంటుంది. ఈ వైద్యం కూడా వచ్చిందేమో కాల్షియం ఫ్లేక్స్ ఫ్రీ రాడికల్స్ కారణంగా ఏర్పడి వాటి కారణంగా జరిగేది. మందులు ఇచ్చేదేమో కొలెస్ట్రాల్ తగ్గడానికి లేకపోతే ఆ సింథసిస్ ఏదో ఆపడానికి చేయడానికి అంటారు. అసలు ఏమన్నా సింక్ ఉందా అంటే జస్ట్ బికాజ్ ఒకటి సేల్ అప్రూవ్డ్ కాబట్టి అమ్మేస్తున్నాం. ప్రజలు ఒకటి జాగ్రత్త గమనించండి. ఒక మందు ఇస్తే రెండోది ఎలా వాడతారు, రీసెర్చ్ తర్వాత వాడతారు, ఇదంతా గ్యాస్, అంతా కాకమ్మ కబుర్లు. ఒక మందుని ఒకదానికే వాడాలి, ఇదిగో దీనికి కనిపెట్టి దీనికే వాడతారు, వేరే దానికి వాడకూడదని అదేమీ లేదు. మాకు మందమ్మాలి కాబట్టి చూడండి, కరోనా టైంలో మీ అందరికీ ఒక విషయం గుర్తు చేస్తున్నా. ఎంత దిగజారంటే కరోనా టైంలో మనకు వచ్చింది లంగ్ ప్రాబ్లం. ఏం మందులు ఇచ్చారండి మన మీదకి, రెమిడిసివర్లు, ఫావిపిరావర్లు, లేదా హైడ్రాక్సిక్లోరోక్విన్లు, అడ్డమైన పరమ చెత్త స్టెరాయిడ్స్, కార్టికోస్టెరాయిడ్స్ దగ్గర నుంచి ప్రతి పెంటస్తి కుమ్మేశారు కదా. దేనికి వాడారు, వచ్చింది లంగ్ ఇన్ఫెక్షన్. మనం చేసిన ప్రయోగాలు ఏంటి, మలేరియాకి ఫెయిల్ అయిన డ్రగ్లు, హెచ్ఐవికి వాడే డ్రగ్లు, క్యాన్సర్కి వాడే డ్రగ్లు, ఆ ఇమ్యునోథెరపీలో వాడే స్టార్డాట్ ఐమాబ్, స్టార్డాట్ ఐనిబ్బోనాడ్, రిట్రోజిమాబ్ లాంటి ఈ డ్రగ్స్ అసలు ప్రయోగం చేయింది ఏంటి చెప్పండి. యాంటీబయాటిక్ల దగ్గర నుంచి గ్యాస్ బెడ్ దగ్గర నుంచి చేస్తుంది ఏంటి, స్టాకు మనకు మందుల కంపెనీది ఏది మిగిలితే అది ఆ WHO చెప్పడం, తబలా కొట్టించడం, వదిలేయటం ప్రపంచం మీదకి. రూపాయిదాన్ని 100 అమ్మటం, ఎవడు కొన్న మందులని స్టాక్ అని తోసేసాం. వచ్చిన జబ్బు ఏంటి, మీరు ఇచ్చింది ఏంటది అంటే అమ్మాలి, అమ్మటం కోసం ఏదైనా చేస్తాం. మీరు ఇంకో తేడా కూడా గమనించండి. ఇప్పుడు మన కాలు ఇరిగిందండి, కాలు ఇరగటం చాలా పెద్ద ప్రాబ్లం కదా, ఇరిగి ముక్కలైంది కదా, అలా వదిలేసి తిరుగుతూ ఉంటాడు. ఏ మందు పెట్టంటే తరంటించడం చూస్తానండి. మందు ఎత్తుకుందండి, మీరు రెస్ట్ తీసుకుంటే ఆ రెస్ట్కి కాలు శరీరం అంటిస్తుంది, మీ చర్మం లేచిపోయిందండి, మీ చర్మాన్ని తిరిగి కొత్త చర్మం ఇచ్చే శరీరమేనండి. మీకు ఏ జబ్బు వచ్చినా మిమ్మల్ని రికవర్ చేసేది శరీరమే, మీ ఇమ్యూనిటీనే రికవర్ చేస్తుంది. అది జ్వరం తగ్గించినా, జలుబు తగ్గించినా, ఇంకో జబ్బు తగ్గించినా, ఇన్ఫెక్షన్ తగ్గించినా ఓన్లీ మనం సహకరించాలి. ఆ సహకరించకపోతే మీరు మందు ఇచ్చి ఇంకా రచ్చగొట్టడం లేదా సప్రెస్ చేయటం. ఇప్పుడు సొరాసిస్ లాంటివి వస్తున్నాయి. సొరాసిస్ వస్తే కార్టికోస్టెరాయిడ్లు కొడుతున్నారు. ఎంతంత ఖరీదు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీరు కార్టికోస్టెరాయిడ్లు కొట్టించుకుని ఒళ్ళు గుల్లపై సప్రెస్ చేసి దాని మూలన ఎన్ని అనర్థాలు, బోన్స్ ఇరిగిపోవటం, కరోనాలో కొట్టిన స్టెరాయిడ్స్ కారణంగా ఎవాస్కులర్ నెక్రోసిస్తో నడుస్తున్న కుర్రాళ్ళకి నడువు ఇరిగిపోయి బోన్స్ ఇరిగిపోవటం, ఎంతమంది మ్యూకర్మైకోసిస్ వచ్చి ఎంత సర్వనాశనం చేసి జాతి తుడిచిపెట్టినట్టు ఆ కుటుంబాలకు వెళ్ళి మ్యూకర్మైకోసిస్ కుటుంబాలకు వెళ్తే జీవితంలో మందు వాడేవడం. అదేమన్నా కరోనాకు సంబంధించిందా, కేవలం అదే. వ్యాక్సిన్ తర్వాత ఎన్ని డెత్స్, టప్ప పిట్టలు రాలంటే రాలిపోతున్నారు. పీటల మీద పెళ్లి కూతురు పని చేసుకునే డాక్టర్లు పట్ట రాలిపోతున్నారు. అదేమంటే వేరే కారణాలు చెబుతారు. అసలు కారణం పెట్టేది ఉందా, 5-6 సంవత్సరాలు పట్టాల్సిన వ్యాక్సిన్ 6 నెలల్లో పట్టించేసి, అంటే 9 నెలలు పుట్టాల్సిన పిల్లని 15 రోజులకి డెలివరీ చేసేసి ఆ పిల్లడు అద్భుతంగా పెరగాలంటే ఎలా పెరుగుతాడు. అసలు ప్రక్రియ ఏది, ప్రాసెస్ ఏది. అదేమంటే సైన్స్ పేపర్లో ఏం చెబుతాయి, సైన్స్ పేపర్లో పలానా మందు ఇదిగో ఇందులో ఇంత పనికి వస్తుంది, ఇంత పనికి రాదు, దీని సైడ్ ఎఫెక్ట్లు ఇదేగా చెప్పేది. అది తగ్గిస్తుందని చెప్తారంటారేంటి. పేపర్లోనే దేనికి ఉన్నాయి, మాట్లాడి వెళ్తే పేపర్లో స్టడీ ఉంది. ఏం పెండాకుడు స్టడీ ఉంది. కాఫీ తాగితే క్యాన్సర్ వస్తుందని ఒకడు అంటాడు, కాఫీ తాగితే క్యాన్సర్ పోద్దని ఒకడు అంటాడు. ఈ రెండిట్లో ఏది స్టడీ. అదేమంటే ఆస్ట్రేలియాకి ఎలా చెప్పింది అంటాడు, స్వీడన్ సుంచి ఎలా చెప్పిందని ఇంకోటి అంటాడు. ఏంటి స్టడీలు. తగ్గించండి, మనుషులు ఉన్నారుగా, తగ్గించి వాళ్ళ ముందు పెట్టి ఇదిగోనయ్యా ఈ మందు ఇచ్చే తగ్గిందని చెప్పండి, ఒక్క నిలబెట్టి ఆ పేపర్ వేయండి, ఆ పేపర్ బేస్ చేసేయండి, అప్పుడు ఎవరికైనా అందరికీ తగ్గుతుంది. ఎందుకు ఇంత అందరికీ తగ్గని ఒక నీచమైన వ్యవస్థలోకి వెళ్ళాం మనం. గైడ్లైన్స్ ఏంటి, ఇదేంటి, భయం వేసిపోతుంది. ఎందుకనంటే అక్కడ సొల్యూషన్ లేదు, బలైపోతున్నారు, మన కుటుంబాలు బలైపోతున్నాయి. అసలు మన పిల్లలకి భవిష్యత్తు లేదు. ఏది వస్తే అది కట్ సిస్టులు వచ్చినాయి ఓవరీస్లో, లేదా ఎండోమెట్రిక్ థిక్నెస్ సిస్టులో వచ్చినాయి కట్, గాలిబెడలో స్టోన్స్ వచ్చినాయి కట్, ట్యాన్సర్స్ వచ్చినాయి కట్. అసలు శరీరంలో ఆర్గాన్స్ ఎందుకు ఉన్నాయి, వాటిని సహజంగా తగ్గించే పద్ధతులు ఉండగా అవన్నీ పాటించకుండా ఏది కనిపిస్తుంది కట్టు. క్యాన్సర్లు అంతే, ఒక ఆర్గానికి బతికన కట్ చేశారు. మీరు బ్రెస్ట్ 1 సెంటీమీటర్ వచ్చింది, 10 సెంటీమీటర్ బ్రెస్ట్ కట్ చేశారు, 20-30 రేడియేషన్ కుమ్మారు. ఏం జరుగుతుంది, 2 నెలల్లో సంకలంలో ఇంకోసారి వస్తుంది, లేదా అదే ప్లేస్లో వస్తుంది. మనకేమైంది, ఏంటి ఉపయోగం, తాత్కాలిక ఉపశమనం.
గడ్డమాయమైంది, అయిపోయింది. ఒక కాలు ఇరిగింది, పెయిన్ కిల్లర్ ఇచ్చాం, తాత్కాలిక ఉపశమనం, అయిపోయింది. నొప్పి లేదు కాబట్టి సమస్య తీరిపోయిందా? కాలు ఇరిగిన కాలు అతికితే కదా నొప్పి పోయేది. మురుగుంట నుంచి వాసన వస్తుంది, వాసన ఇబ్బంది పెడుతుంది మనని. వాసన సెంటు కొడితే ఉపయోగం ఉంది, మురుగుంట పొడచాలి కదా, అది కదా వైద్యం అంటే. ఈ మందులేం లేదు, మురుగుంట మీద వాసనగా సెంటు కొట్టడం. సెంటు కొడితే పోయిందా లేదా? ఎంతసేపు పోతే ఎంత మురుగుంటున్నంతవరకు అది అలాగే ఉంటుంది. ఈ మందుల మూలన ఆ మురుగుంట పెరుగుతా పోతా, ఆ పెరగటం వల్ల ఇంకా ఎక్కువ వస్తే దాని మూలన ఇంకా ఎక్కువ డోసులో వాడతా, ఇంకా ఎక్కువ డోసు. ఈ మొదటి స్టెప్ డోసుల మూలన వేరే సైడ్ ఎఫెక్ట్లు. చెప్పండి, కార్డియాలజిస్ట్ చెప్పానండి, కార్డియాక్ జబ్బులు ఎందుకు వస్తున్నాయి, కార్డియాక్ అరెస్టులు 100కి 99% కారణం ఏంటో చెప్పానండి. హై బీపీ కదా, ఆ హై బీపీకి మీరు 20 ఏళ్ళ నుంచి 40 మందులు వాడచ్చట్లేదు, 10 ఏళ్ళ నుంచి. ఆ బ్లడ్ షుగర్కి కదా మీరు దిక్కుమాల మందులు 10 ఏళ్ళ పాటు 15 ఏళ్ళ బట్టి ఇవ్వబట్టి కదా, ఈ రక్తనాళాల్లో ఉన్న షుగర్ని తీసుకెళ్ళి ఆ దాంట్లో తిప్పబట్టి కదా, అది ఎక్కడ రక్తనాళాలు పెళుసు పారిపోయినట్టు అయిపోయి డయాబెటిక్ పేషెంట్లు ఏం జరుగుతుంది? ఎందుకు ఫ్లెక్స్ ఫామ్ అయిన కార్డియాక్ అరెస్టులు ఎందుకు అవుతున్నాయి చెప్పండి? డయాబెటీస్ కారణం కదా. ఏం చేస్తున్నాం మనం? అసలు ఎక్కడ ఉన్నాయి మందులు? అసలు మందులేంటి? ఆ కెమికల్ వెళ్తే శరీరం ఏమవుతుంది? ప్రకృతి వాళ్ళు ఇచ్చింది కదా, ప్రకృతి ఇచ్చినట్టు వాడుకోవాలి కదా. కెమికల్ వాడటం ఏంటి? నాన్ సెన్స్. ఏదో వాడావా అంటే ఒకటి రెండు వాడావు పనికి వచ్చిందని ప్రపంచం అన్నిటి కదేనా? వెనకట జిందా తెలుసు మాత్రం ఒకటి ఉండే, దేశపు వచ్చినా సరే జిందా తెలుసు మాత్రం అలా ఎక్కడన్నా ప్రపంచంలో ఉంటుంది ఎక్కడన్నా? అసలు బాధేస్తుందండి. ఒకళ్ళు చూస్తాం పేషెంట్లు ఇంత బాక్స్ వేసుకొస్తా ఉంటాడు, ఇందులో టైమింగ్ రాసి ఉంటుంది, దాని మీద బాక్స్ పైన ఫ్రేమ్ 7 గంటలకి 10 గంటలకి 9 గంటలకి ఇంత కొట్ట. ప్రతి వాళ్ళకి నిద్రపోతాయి మందులు, దీనికి మందులు, డిప్రెషన్ వస్తే మందులు. ఒక్క గుట్ట వేసుకొస్తున్న భయం వేస్తున్నారు, సంచులు వేసుకొస్తున్నారు మందులు. ఇంత బిళ్ళలో పవర్ఫుల్ డ్రగ్స్ ఏమైపోతున్నాయి మందులు వేసుకుంటే. ఐసీయూకి వెళ్తే ఎమర్జెన్సీ ఉంటే రోజు ₹1,00,000 బిల్లు వేస్తున్నాం. ఆ ₹1,00,000 బిల్లు వేయడం కోసం ఇంత గుట్ట మందులు. ఆ మందులు చూస్తే నిజంగా ఆ మందులు ఎత్తే మామూలు కూడా చస్తాడు. 4 రోజులు వసన అయితే మామూలు కూడా చచ్చుకుంటాడు ఆ మందులు డోసు నిజంగా వేస్తే. ఇంత ఒక రాజుగారికి గొడ్డలు లేనని తీసుకెళ్ళి దేవతా వస్త్రాలు కథ చెప్పినట్టుగానే వెళ్ళిపోతుంది పరిస్థితి. వ్యవస్థ అయినా మారాలి. వ్యవస్థ అంటే పై వ్యవస్థలు మారవు, ప్రజలే మారాలి. ఇవాళ సురాసిస్కి మందు లేదు వాళ్ళ దగ్గర, ప్రపంచంలో ఎక్కడా తగ్గదు. మరి నేనెలా తగ్గిస్తున్నాను? రోజుల్లో దిగ్భ్రాంతికరమైన ఫలితాలు ఎలా ఇవ్వగలుగుతున్నాను? టైప్ 1 డయాబెటీస్ దేనికి మందులు, మరి నేను ఎలా తగ్గిస్తున్నాను? నా ఆహార విధానం పెడితే 4 అంకెల్లో ఉండే కొలెస్ట్రాల్ దెబ్బకు డబుల్ డిజిట్కి ఎలా వస్తుంది? ట్రైగ్లిజరైడ్స్ హెచ్డిఎల్ 100 పైన ఎలా పెరుగుతుంది? ఎందుకు VLDL అడ్డగోలుగా పడిపోతాను డైట్ చేస్తే 15 రోజులు 20 రోజుల్లోనూ? ఆహారం చేస్తుంది కదా. ESRలు HSCRPలు 150 200 ఉండే దెబ్బకి ఎందుకు 1లోకి 2లోకి వచ్చేస్తున్నాయి? 1000 ఉండాల్సిన PSL కాస్త 1లోకి ఎందుకు వచ్చేస్తున్నాయి? ఫుడ్ కదా ప్రభావం చూపించేది. మందు ఏం చేస్తుంది? దయచేసి మందులు ఒకవేళ కొన్ని వాడాల్సిన మంచి మందులు అతి తక్కువ భాగాలు ఉంటే వాటిని ప్రోటోకాల్స్ని కలిపికెళ్ళి ఆహార విధానాన్ని ఏ వైద్య శాస్త్రం వ్యతిరేకించదు. మెడికల్ కాలేజీలో మోటారోజీ చెప్తారు, ఆహారంతో మొదట ట్రై చేసి తగ్గినప్పుడు మాత్రమే మీరు మందు అనేది ఆఖరాయుధంగా వాడాలని. అట్లనే హోమియోపతి హనుమాన్ కూడా అదే చెప్తారు. మీరు ఒక జబ్బుకు వస్తే మందు ఇవ్వద్దు. న్యాచురోపతి వాడకుండా అసలు హోమియోపతి లేదు, మందు లేదు. ముందు న్యాచురల్ నుంచి సరిచేసి, న్యాచురోపతి అంటే మళ్ళీ మందులు అనమాకండి, సహజంగా ప్రకృతి ఇచ్చే వాటిలోంచి సరి చేసినాక వెళ్ళాలని ఎవరు చెప్పినా అదే చెప్తారు, కానీ ఆచరించం. సో మారకపోతే మన పిల్లలకి మనం ఇచ్చేది ఆస్తులు కాదు, జబ్బులు వారసత్వంగా. ఆ జబ్బుల దగ్గర ఒక వ్యవస్థను వారసత్వంగా ఇచ్చి ఎందుకు బతికామా అనిపించేట వాళ్ళ చేత చేయడం మాత్రమే మనం చేయగలం. పిల్లల భవిష్యత్తు కోసమైనా ప్రజలు మారాలి, మారండి. థ్యాంక్ యూ వెరీ మచ్.